రూమ్లో ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత బెడ్ని మనం సెకండ్ క్రాప్కి ఎలా తీసుకెళ్లాలనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఇందులో మనకి 2-3 రకాల ప్రాసెస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మట్టి లూజ్ చేసుకోవడం ఉంటుంది, లేయర్ తీసి కొత్త సాయిల్ అప్లై చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కానీ దానికన్నా కూడా మనం డైరెక్ట్గా ఏదైతే మనకి కేసింగ్ మెటీరియల్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసి బెడ్ పైన ఉన్న కవర్ని కూడా ఇలా కట్ చేసుకొని ఈ కేసింగ్ మెటీరియల్ అంతా కూడా సపరేట్ చేసేసి దీన్ని టబ్బుల్లోకి కనుక మార్చుకుంటే మనకి ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది. దానికి ప్రాసెస్ ఏంటంటే ఇలా మైసీలియం అనేది ఎక్కడా కూడా బ్లాక్ మోల్డ్స్ అవి లేకుండా ఇలా మంచిగా ఫార్మేషన్ ఉన్నటువంటి బెడ్స్ని ఒక 4 నుంచి 5 వరకు బ్యాగ్స్ని తీసుకుని ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. అంటే ఇలా బెడ్స్గా పెట్టకూడదు. టబ్బుల్లో ఎప్పుడు కూడా మైసీలియం ఇలా లూజ్ చేయాలి. ఎప్పుడైతే ఇలా లూజ్ అవుతుందో సెకండ్ క్రాప్ కోసుకోవడానికి అనుకూలంగా బెడ్ అనేది రెడీ అవుతుంది మనకి మళ్ళీను. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 4 to 5 బ్యాగ్స్ వరకు ఇలా లూజ్ చేసేసి మనం ఒక బెడ్ లాగా సర్దుకోవాలి. దీన్ని పై వరకు మనం ఏదైతే టబ్బు తీసుకున్నామో ఆ టబ్బుకి ఒక 90% వరకు ఇలా పై వరకు పెట్టేసి ఇలా టైట్ గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనం ముందే రెడీ చేసి స్టీమ్ చేసి పెట్టుకున్న మట్టి ఏదైతే ఉందో నల్ల మట్టి, కొబ్బరి పొట్టు, చాక్ పౌడరు, ఈ మూడింటిని మనం ఒక రేషియో ప్రకారంగా ముందే రెడీ చేసి పెట్టుకున్న మట్టిది. దీన్ని మనం పైన ఆల్మోస్ట్ ఈ టబ్బుకి ఒక 2 kgs వరకు సాయిల్ అనేది తీసుకోవడం అవుతుంది. ఇలా ఒక 1 inch లేయర్ గా ఇలా అప్లై చేసుకోవాలి. దీన్ని సెకండ్ క్రాపింగ్ అనొచ్చు, టబ్బు ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. ఇలా సాయిల్ అప్లై చేసిన తర్వాత సీజన్ ని బట్టి మనకి మష్రూమ్ అనేది 8 to 14 days నుంచి 15 days కి ఈ టబ్బు మీద మనకి పిన్ హెడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మొలకలు. ఇది టబ్బు కట్టే ప్రాసెస్. ఇలా పై వరకు ఇందులో మనకి 4 నుంచి 5 హాఫ్ బ్యాగ్ లేసాం కాబట్టి ఆల్మోస్ట్ మేము రెగ్యులర్ గా ఈ టబ్బులోంచి 1 kilo ఎబో మష్రూమ్ వరకు తీస్తాము. కాకపోతే మష్రూమ్ ఏంటంటే చాలా హెల్దీగా హెవీగా ఉంటుంది. ఆ క్రాప్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. అలాగే దాంతోపాటు ఇప్పుడు బెడ్ పైన సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా రిమూవ్ చేసాము. ఈ మట్టిని కూడా మనం వేస్ట్ అవ్వకుండా దీన్ని రీసైక్లింగ్ ఎలా చేయాలి, లేదా దీన్ని కంపోస్ట్గా ప్రిపేర్ చేసి మనం మొక్కలకి అప్లై చేస్తే మనకి ఎలాంటి దిగుబడి వస్తుంది అనేది కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.